కాంగ్రెస్ కమాల్ పంచాయతీ ఎన్నికల్లో 3 దశల్లోనూ కలిపి 7,093 సీట్లతో అగ్రస్థానంలో కాంగ్రెస్ ఉంది. సో మనం ముందుగా చెప్పుకున్నదే, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. అది ఉప ఎన్నికైనా, స్థానిక సంస్థల ఎన్నికైనా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, అది ఏ ఎన్నికైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీనే వాళ్ళే గెలుస్తారు. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. దీని గురించి మనం పెద్దగా ఆహా ఓహో ఇన్ని సీట్లు గెలిచిందా, ఇంతమంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని అని చెప్పుకోవడానికి కూడా అంత ఏం లేదు. అంత పెద్దగా గొప్పగా ఆహా ఓహో అన్నంత కూడా అయితే అస్సలకే లేదు, ఎందుకంటే అది కామన్. సో దీన్ని కూడా చాలా మంది ఓ ఇంత గెలిచింది, లేదా బీఆర్ఎస్ పార్టీ ఇంత తక్కువ అయింది, బీజేపీ మొత్తం ఇంక్రికి వేయింది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతన వస్తుంది. రేపు జరిగేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికలను కూడా అధికార పార్టీలో హవా ఉంటుంది, అది కామన్. దీని గురించి మనం అంతా చెప్పుకొని కూడా ఇందాక అన్నట్టు అంత పెద్ద బ్రహ్మ విద్య కూడా ఏం కాదు. సో ఇది పంచాయతీ ఎన్నికల్లో 3 దశల్లోనూ కలిపి 7,093 సీట్లతో అగ్రస్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వార్త కనిపిస్తా ఉంది. తుది విడుదలను పై చేయి, సగానికి పైగా సీట్లు, స్వతంత్రుల్లో 80% పైగా కాంగ్రెస్ రెబల్సే. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా సొంత గుటికి, వాటిని కలిపితే 64% పంచాయతీలు కాంగ్రెస్ చేతికే. 3,485 చోట్ల గెలుపుతో ఉనికి చాటుకున్న బీఆర్ఎస్ అని అడిగితే 3,500 వరకు అనుకోండి. 3,500 అంటే ఇది మామూలు నెంబర్ కాదు ఇది నన్ను అడిగితే. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అంటే 2 టర్ములు 2 పర్యాయాలు అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా గెలిచిన సందర్భాలు లేవు. ఒక్క సర్పంచ్ గెలిచిన సందర్భాలు లేవు. గడిచినటువంటి ఏది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ 2 సార్లు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడ కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు ఆ 2 పర్యాయాలు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే జస్ట్ 2 సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ పార్టీకి 3,500 చోట్ల గెలిచిరంటే ఇది మంచి నెంబర్. అది 7,000, ఇది 4,000, ఒక 3,000 సీట్ల మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది అంతే. అంటే ఈ లెక్కతో చూస్తే ఏదైతే నేను ఇందాక అన్నట్టు ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం చేపట్టిన తర్వాత వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 4,000 వరకు బీఆర్ఎస్ పార్టీ సీట్లు గెలిచిందంటే వాళ్ళు ఉనికి చాటుకున్నట్టే, మామూలు విషయం అయితే కాదు. ఇది 699 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ అంటే 700. సో మనకు తెలుసు బీజేపీ తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు వరకు ఓకే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంచెం కష్టమే. సో మనం చెప్పుకోవడానికి ఇదే 2 డిజిట్లు 3 డిజిట్ల నెంబరు మాత్రమే ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండింటికి వచ్చింది 33%. మిగిలిన స్థానాలు లెఫ్ట్ పార్టీలు, ఇతరుల వెంట. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్. ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఓటు ఎత్తిన గ్రామీణులు 3వ విడతలో 85.77% పోలింగ్ నమోదట. అంటే దాదాపు 86% పోలింగ్ నమోదైంది. 22వ తేదీన కొలువు తీరనున్న పాలక వర్గాలు ఈ నెల 22 తారీఖు నాడు ఇప్పుడు ఎవరైతే నూతనంగా సర్పంచ్ ఎన్నికయ్యారో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ కొత్త పాలక వర్గం ఆ గ్రామాలకైతే రాబోతా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు చూపించింది. 3 విడతల్లోనూ సత్తా చాటి విపక్షాలపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,719 గ్రామ పంచాయతీలకు 3 దశల్లో జరిగిన ఎన్నికల్లో 7,093 స్థానాల్లో గెలిచి ఛాంపియన్గా నిలిచింది. 3,488 సీట్లతో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగా బీజేపీ 699 స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు 1,264 స్థానాల్లో విజయం సాధించగా సిపిఐ 79, సిపిఐ 75 స్థానం, సిపిఎం కావచ్చు 2 సార్లు సిపిఐ 75 స్థానాల్లో గెలిచాయి. ఇతరులు 22 స్థానాల్లో గెలిచారు. తొలి 2 విడతల ఎన్నికల్లాగానే బుధవారం జరిగిన 3వ దశ ఎన్నికలను సగానికి పైన స్థానాల్లో 2,301 చోట్ల గెలుపుతో అస్తం పార్టీ తన విజయం పరపరను కొనసాగించినట్టుగైతే మనకి ఇక్కడ ఒక వార్త వచ్చింది. సో ఒకసారి చూద్దాం 3 దశల ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని అని చెప్పేసి ఒకసారి ఇక్కడ మనకు లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ ప్రకారం చూద్దాం.
3 దశల ఎన్నికల ఫలితాలు చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పంచాయతీలు 7,093, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినటువంటి సర్పంచ్ స్థానాలు చూసుకుంటే 3,488. అదేవిధంగా బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన స్థానాలు చూసుకుంటే 699, సిపిఐ గెలిచినటువంటి సర్పంచ్ స్థానాలు చూస్తే 79, సిపిఎం గెలిచినటువంటి స్థానాలు చూస్తే 75. అదేవిధంగా ఇండిపెండెంట్లు ఇతరులు చూసుకుంటే 1,264. బీఆర్ఎస్ పార్టీ సైతం 25% పైగా అంటే 1,145 స్థానాలు దక్కించుకుంది. బీజేపీ కూడా తొలి మలి విడతల మాదిరిగానే 3వ విడతలను 200 పై చిలుకు స్థానాలు దక్కించుకుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకుంది స్వతంత్రులు ఇతరులే. స్వతంత్రుల సుమారుగా 10% సీట్లను గెలుచుకున్నారు. వారిలోనూ 80% మంది కాంగ్రెస్ చెందిన వారే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నిర్ణయంలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అనేక గ్రామాల్లో వారు స్థానిక కార్యకర్తల అభిష్టానికి భిన్నంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. దాంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే రెబల్స్ గా బరిలోకి దిగి సొంత పార్టీ అభ్యర్థులపైన గెలిచారు. ఇది నిజంగా చాలా గ్రామాలలో జరిగింది. ఆ ఎమ్మెల్యేలకు ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళు రెబల్స్ గా పోటీ చేసి ఆ ఎమ్మెల్యేలకు కాస్త బుద్ధి చెప్పారు. చాలా గ్రామాలలో ఇదే జరిగింది. పాపం కాంగ్రెస్ పార్టీ నుండే 2-3 నిల్చున్నారు. ఆ నిల్చున్నప్పుడు మరి 3 కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి? అసలు రావద్దు, ప్రచారం చేయొద్దు. ఆ ఉన్నటువంటి ముగ్గురులో ఒక దగ్గరికి వెళ్ళి ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తి గెలిచిండు. పరువు పోయినట్టుగా ఎమ్మెల్యేది. ఇట్లాంటివి జరిగినాయి ఈసారి. 3 కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినప్పుడు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు వచ్చి ప్రచారం చేస్తారా? ఓటు ఏమని చెప్పేసి అభ్యర్థిస్తాడా? కానీ ఈసారి తెలంగాణలో బాగా జరిగింది. అట్లా జరిగి ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు గెలిచారు. ఇక్కడ ఎవరి పరువు పోయింది? కాంగ్రెస్ పార్టీ పరువు, ఆ ఎమ్మెల్యే పరువు వాళ్ళకు వారే తీసుకున్నట్టు కదా. ఈసారి ఇవన్నీ జరిగినాయి. ఏ విధంగా ముగ్గురు నిల్చోబెడతారు? కనీసం ఎవరిని ఒకరిని వద్దు, మన పార్టీ నుండి 3 ఎందుకు పోటీ అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే మాట్లాడచ్చు కదా. ఆ మాట్లాడకపోగా ఏం చేశారంటే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేసి ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. ఒక పార్టీ నుండి పోటీ చేస్తే ఒకరికి వెళ్ళి ప్రచారం చేస్తారా? ఎక్కడ ఉందా ఇది? కనీసం బ్యాక్గ్రౌండ్ అయినా వర్క్ చేస్తే పర్లేదు, వెనకాలకి వెళ్ళి డైరెక్ట్ వచ్చి ఈయనకు ఓటు వేయరని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యే తిరిగారు. లాస్ట్కు పరువు పోగొట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు అసలు నన్ను అడిగితే. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ కలిపితే పంచాయతీల్లో 64% కాంగ్రెస్ ఖాతాలోకే చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గెలిచిన తర్వాత 64% ఎట్లా లెక్కిస్తారు? గెలిచిన తర్వాత, ఇప్పుడు గెలవక ముందు వాళ్ళు రెబల్స్ గానే పోటీ చేశారు. డైరెక్ట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ అక్కడ లోకల్ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు వచ్చి డైరెక్ట్ ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు రెబల్స్కి ఎందుకు పోతారు? మీ పార్టీకి ఎందుకు ఎట్లా వస్తుంది? అంటే ఒక కాంగ్రెస్ అని కాదు, ఆ ప్లేస్లో బీజేపీ ఉండండి, పిఆర్ఎస్ ఉండండి. వాళ్ళు రెబల్స్గా పోటీ చేసినప్పుడు మళ్ళీ ఎట్లా అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకే సర్పంచులు పోయి కలుస్తారు, కండ కప్పుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా గ్రామ అభివృద్ధి కావాలి. జనాలు వాళ్ళు నమ్మి ఓటేసారు. ఆ ఓటేసినప్పుడు ఏం చేస్తారు? ఎమ్మెల్యే దగ్గర నిధులు కావాలి, ఫండ్స్ కావాలి, రాష్ట్రం నుండి వచ్చే నిధులు కావాలి. కాబట్టి ఆ ఎమ్మెల్యేతో కాస్త సఖ్యతగా ఉంటారు. అది కామన్, ఎక్కడైనా జరుగుతుంది అది. ఇక దాన్ని కూడా తీసుకుపోయి లెక్కెట్లేసుకుంటారు. ఇక 3 విడతల్లో కలిపి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 27.4%, బీజేపీకి 5.5% సర్పంచ్ స్థానాలు దక్కినాయంట. ఫలించిన కాంగ్రెస్ వ్యూహం. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనిచేశారు. పంచాయతీలు ఏకగ్రీవం కావడంలోనూ అభ్యర్థులకు అన్ని రకాలుగా సహకరించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సరిగా చేరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిపిస్తేనే మంచిదన్న ప్రచారం గ్రామాల్లో జోరుగా నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని కొంతమంది ఏం చేశారంటే బెదిరించుకుంటూ చేశారు. నువ్వు గనక మాకు ఓటేయకపోతే నీకు ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కొడుతుందో నేను చూస్తా, నీకు పెన్షన్ ఎట్లా వస్తుందో నేను చూస్తా, ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు నీకు ఏ విధంగా వస్తుందో నేను చూస్తా అని చెప్పేసి కొన్ని గ్రామాలలో
నాయకులు కొంతమంది జనాలను భయపట్టించారు. నువ్వు మాకు ఏకపోతే మాత్రం నీ సంగతి చెప్తా, నువ్వు సంక్షేమ పథకాలు రానివ్వం, నీకు పెన్షన్లు ఆపుతాం, నీకు గ్యాస్ ఆపుతాం, నీకు ఇందిరమ్మ ఇల్లు ఆపుతాం అని చెప్పేసి ఇక కొంత దగ్గర ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేసారు. అది అయితే ఇట్లాంటి ఎవరైతే ఉంటారో అలాంటి ఈ నాయకులని కాస్త ఆ లోకల్ ఎమ్మెల్యేలు చూసుకోవాలి. లేకపోతే ఏదో ఒక రోజు మీకు చాలా అంటే చాలా మైనస్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. ఇట్లా ఎవరైతే భయభ్రాంతులకు గురి చేస్తారో, ఎవరైతే ఇట్లా భయపట్టిస్తారో, ఆ భయపట్టించేటువంటి వారిని ఖచ్చితంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చూసి వాళ్ళని పార్టీ నుండి పక్కకు పెట్టకపోతే మాత్రం మీ పార్టీకి మీకు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. ఇప్పుడు చాలా గ్రామాల్లో అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను ఇప్పుడు 4000 స్థానాలలో కొన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటియే. అయితే కొంతమంది ఆ లోకల్ ఉన్న నాయకులు ఏం చేశారంటే ఇట్లాంటి భయప్రాంతాలకు గురి చేశాడు, భయపడి జనాలను ఊరి మీద వాడి దోసుకొని తినడమే కాకుండా పట్టించేటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఇటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా పక్క పెట్టే మాత్రం పార్టీకి నష్టమవుతుంది, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా నష్టమవుతుంది. సో ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఎవరైతే మీకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని లేదంటే మీ పేరు చెప్పుకొని దందాలు చేస్తున్నారో, వెనకాల అక్రమాలు చేస్తున్నారో వాటిని మీరు అరికట్టకపోతే రేపటి రోజున బలి అయ్యేది, బదనం అయ్యేది మొత్తం కూడా మీరే. కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎమ్మెల్యేలు. తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలకు ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇట్లాంటి పన్నాగాలు అనుకున్నారు. తక్కువ వచ్చిన అధికార కాంగ్రెస్ పార్టీ కంటే చాలా తక్కువ సీట్లే వచ్చిన ఒక రకంగా పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఊరటను కలిగించాయని చెప్పొచ్చు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తున్న బీఆర్ఎస్ తాజాగా ఇంటి పోరును ఎదుర్కొంటుంది. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చి ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లు కోల్పోయిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో 27.4% సీట్లను గెలుచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకున్నట్టయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గాలలో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా గ్రామాల్లో పుంజుకోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇంకా బీజేపీ 3 విడతలను కలిపి 5.5% సీట్లను దక్కించుకుంది. గెలుచుకున్న సీట్లలో సింహభాగం పార్టీ ఎమ్మెల్యేలు ప్రతినిధి వహిస్తున్నటువంటి జిల్లాలోనే ఉన్నాయి. ఇట్టకేలకు సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యమాట. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచిందంట. కేటీఆర్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు ఆధిక్యత సాధించింది. తొలి మలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. 3వ విడతకు వచ్చేసరికి బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. 3వ విడతలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్న జిల్లాలో ఆదిలాబాద్, మెదక్, గద్వాల జిల్లాలు ఉన్నాయి. కేసీఆర్, హరీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో తొలి 2 విడతల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంతో ఉన్న సంగతి తెలిసిందే. 3వ విడతలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని సాధించిందట. 3వ విడతలో మాత్రమే.